నా వాక్యం దగ్గరికి రావాలి. నువ్వు వాక్యం దగ్గరికి వస్తే నిత్య జీవం అన్నది నీకు ఎలా లభిస్తుందో నీకు అర్థమవుతుంది. వాక్యం దగ్గరికి వస్తే నిత్య జీవం అన్నది ఎలా దొరుకుతుందో నీకు అర్థమవుతుంది అంటున్నాడు తన దాసుల ద్వారా దేవుడే. మరి ఆ నిత్య జీవం ఎవరికి పోతుందంటున్నాడు అక్కడే, ఎవరైతే వాక్యాన్ని త్రోసేస్తారో, ఎవరైతే వాక్యాన్ని పట్టించుకోరో, ఎవరైతే వాక్యము నాకు వద్దనుకుంటారో అలాంటి వారు తమకు తామే నిత్య జీవమునకు అపాత్రులుగా తమను తాము మలుచుకుంటున్నారు. నాకు వాక్యం వద్దు అని ఎవరైనా అంటే నాకు నిత్య జీవం వద్దు అని అర్థం. నువ్వు చెబితే వాక్యం చెప్పావు కానీ నేను మాత్రం వినను, నాకు ఆసక్తి లేదని ఎవరైనా అంటే, నేను మరణించిన తర్వాత దేవుడు ఏ నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ నిత్య జీవం నాకు వద్దు అని మనము మన నోటితోనే మనం పలుకుతున్నట్టు. కోటి విద్యలున్నాయి, అవి మనుష్యుల ఆలోచనలలో నుండి పుట్టిన చదువులు. ఆ చదువులు నేర్పించడానికి మనకెన్నో విద్యాలయాలు, విద్యను నేర్పించడానికి, కోటి విద్యలు నేర్పించడానికి విద్యాలయాలు ఉన్నాయి. మరి కోటి విద్యలు దేనికి? కూటి కొరకు. ఈ భూమి మీద మనము కొద్ది సంవత్సరములు బ్రతకడానికి కూడా అవసరమైతే, ఆ తిండి సంపాదించడానికి మనకు ఏదైనా వెనకల పని అవసరమైతే, పని చేయాలంటే ఏదో ఒక విద్య మనకు అవసరం కనుక విద్యలు అనేవి పుడుతూ ఉన్నాయి, మనం చదువుతున్నాం. మిగిలిన ప్రయోజనాలు ఉన్నాయి చదువు గురించి, వాటి గురించి కాదు. ఎంత చదివినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎంత సమకూర్చుకున్నా, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని చివరకు తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం అని అడుగుతున్నాడు ప్రభు. దాని అర్థం నిత్య జీవం అన్నది భూమి మీద తాత్కాలిక జీవితం కోసం మనం ప్రయాసపడితే మనకు వచ్చేది కాదన్నమాట. ఎలా వస్తుంది అని అడిగితే అదే ప్రభు తన వాక్యంలో చెబుతున్న మాట, మీరు వాక్యం దగ్గరికి రావాలి.